బంకిం చంద్ర రచించిన ఆనంద్ మఠ్ నవలలోని సంతాన్ల తిరుగుబాటు కేవలం బంకిం చంద్ర ఊహ కాదు, అది నిజంగా జరిగింది. వారన్ హేస్టింగ్స్ సర్ జార్జ్ కోల్ బ్రూక్కి ఫిబ్రవరి 2వ తేదీ 1773 సంవత్సరంలో వ్రాయబడిన ఉత్తరంలో ఈ విషయం గురించి రాయబడింది. అలాగే 31 మార్చి 1773 సంవత్సరంలో వారన్ హేస్టింగ్స్ కెప్టెన్ థామస్ను సన్యాసులు తిరుగుబాటులో వధించిన విషయాన్ని ఉత్తరం ద్వారా నిర్ధారించాడు. ఈ విషయాలన్నీ కేల్ మెమోరీస్లో పుస్తకం రూపంలో కలకత్తా, లండన్ లైబ్రరీలలో భద్రపరచబడి ఉన్నాయి. బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ నవల కథ. అది 1773 ప్రాంతంలో వేసవికాలం. పదచిహ్నం అనే గ్రామం. ఆ రోజు ఎండ మండిపోతూ ఉంది. గ్రామం అనే పేరే గాని ఆ గ్రామంలో వేల సంఖ్యలో ఇండ్లు ఉన్నాయి. అయినా గ్రామం నిర్మానుష్యంగా ఉంది. రోడ్ల మీద మనుషులు లేరు. కొట్లు మూసి ఉన్నాయి. సంతలో అమ్మేవారు లేరు, కొనేవారు లేరు. చేనేత మగ్గాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. నేత పనివారు మగ్గాలు విడిచిపెట్టి, రైతులు గొడ్డు గోద విడిచిపెట్టి వెళ్ళిపోయారు. స్కూళ్ళల్లో పిల్లలు లేరు, ఉపాధ్యాయులు లేరు, ఎవరూ లేరు. ఎక్కడ పసిబిడ్డల ఏడుపు, చెట్ల మీద పక్షుల కిలకిల రావాలు ఏవి వినిపించటం లేదు. ఆ చెట్ల మీద పక్షులు గూళ్ళు కూడా కట్టుకోలేదు. ఆవరణలో పచ్చి గడ్డి మొక్క కూడా లేదు. శ్మశానంలాగా కుక్కలు నక్కలు తిరుగుతూ ఉన్నాయి ఆ ఊరిలో. అటువంటి నిశ్శబ్దమైన పదచిహ్నం గ్రామంలో విశాలమైన భవనం. ఆ భవనం మధ్యాహ్నం వేళ కూడా చీకటిగా ఉంది. ఆ ఇంట్లో దంపతులిద్దరూ కూర్చొని ఆలోచిస్తున్నారు ఈ మహాకరువును ఎలా ఎదుర్కోవాలి అని. 2 ఏళ్లుగా 1771లో కూడా పంట బాగా పండలేదు. అందుచేత 1772లో ధాన్యం ధర పెరిగిపోయి తిండికే కటకటలాడుతూ ఉండగా ఆంగ్లేయ దొరతనం వారు పన్నుల రూపంలో గొడ్డు గోదాను ధాన్యం కొట్టంలో అట్ట అడుగున ఉన్న తిండి గింజలు పట్టుకుపోయారు. ఆ మరుసటి సంవత్సరం 1773లో వర్షాలు పడ్డాయి. దాంతో ప్రజల కళ్ళల్లో ఎన్నో ఆశలు పెరిగాయి. ఇంట్లో ఉన్న గిన్నె, తప్పేలా, భార్య మెడలో పుస్తలు ఇవి కూడా అమ్మి పొలం దున్ని నాట్లు వేశారు. అయితే మళ్ళీ వరుణదేవుడు కన్నెర్ర చేయటంతో పైర్లు మాడిపోయాయి. ఎక్కడైనా 1 అర పొలాల్లో పంట పండితే అది సైన్యం కోసం పట్టుకుపోయేవారు. ఈ కష్టాలన్నిటిలో మహమ్మద్ రేజకా అన్న మిరాసీదార్ ఆంగ్లేయుల దయకు పాత్రుడు కావాలన్న ఉద్దేశంతో ఎప్పటికంటే ఎక్కువ పన్నులు వసూలు చేసి సగం సర్కారు వారికి కట్టి మిగతాది తాను మింగేసేవాడు. ఇన్ని కారణాల వల్ల బెంగాల్ రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉన్నది. కరువు కోరల్లో ఇరుక్కొని ప్రజలు తిండి కోసం భిక్షం ఎత్తటం మొదలుపెట్టారు. అయితే భిక్షం వేసేందుకు తిండి గింజలు ఉంటేగా. వ్యవసాయ పరికరాలు, ఆఖరికి భార్య బిడ్డల్ని అమ్ముకునేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే కొనేవారు ఎవరు ఉండరు. కొంటే తిండి పెట్టాలిగా. కుక్కలను, నక్కలను, గొడ్లను, పక్షులను అన్నిటినీ, పచ్చగడ్డిని, ఆకులను తిని పొట్టను నింపుకున్నారు. ఇక తినడానికి ఏమీ లేక పక్క ఊర్లకు వలసపోయి అక్కడ తిండికి లేక మలమల మాడిపోయారు. తినకూడని ఆహారము, చచ్చిన జంతువుల మాంసాదులు తినడం చేత రోగాలు పట్టుకొని అనేకులు కలరా, మశూచి, విష జ్వరాలతో చనిపోయారు. చనిపోయిన కళేబరాలను తొలగించే నాదుడు లేకపోవడంతో అట్లాగే వాటిని వదిలేసి సమీప బంధువులు పారిపోవడం మొదలుపెట్టారు. ఇటువంటి సమయంలో, ఆ పరిస్థితులలో ధనవంతుడైన మహేంద్ర సింహుడు, అతని భార్య కళ్యాణి, పసిపిల్ల ఆ గ్రామంలో మిగిలారు. సేవకులతో, పనివారితో కలకలలాడే ఆ భవనములో భార్య, భర్త, వారి బిడ్డ, ఆవులు, గేదెలే ఉన్నాయి. పశువులకు మేత వేసి నీళ్లు పెట్టి తానే స్వయంగా పాలు పితికి బిడ్డకు ఇచ్చి ప్రాణాలు నిలుపుకుంటున్నది మహేంద్రుని భార్య కళ్యాణి. ఈ దుర్భర పరిస్థితులు చక్కబడే రోజులు కనుచూపు మేరలో కనిపించకపోవటంతో ఇద్దరు పసిదాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటారు. ఇంట్లో ఉన్న విలువైన సామాను, గొడ్డు గోద అన్నీ అలా వదిలేసి ఆ రాత్రివేళ భార్య భర్త ఇద్దరు ఊరు వదిలి ప్రయాణం మొదలు పెడతారు.
ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నాం అనే ఆలోచన ఉండగా ఈ దుర్భర పరిసరాల నుంచి దూరంగా పారిపోవాలి. ఆ అర్ధరాత్రి నడిచి నడిచి నడవలేక కళ్యాణి ఒక చెట్టు నీడన కూర్చొని సేదదీరి మళ్ళీ నడక ప్రారంభించి మరునాటి రాత్రి పిల్ల ఆకలికి ఏడుస్తూ ఉంటే భార్యను ఒక ఇంటి గుమ్మం ముందు కూర్చోబెట్టి మహేంద్రుడు పిల్ల పాల కోసం ఎక్కడికైనా వెళ్ళి పాలు దొరుకుతాయేమోనని వెళ్తాడు. ఈ లోపల నలుగురు దొంగలు కళ్యాణిని ఎత్తుకుపోయి ఆమెను భంగపరచాలని అనుకొని తిండికి మాడుతున్న డొక్కలతో ఆ ప్రయత్నం చేయలేక ఆ పసిదాన్ని చంపి కాల్చి మాంసం తినాలని అనుకుంటారు. ఈ లోపల దొంగలు వారిలో వారు తగాదాలు పడతారు. కళ్యాణి చీకటి చాటున బిడ్డతో పారిపోయి దట్టమైన చెట్లు ఫలవృక్షాలు గలిగిన కీకారణ్యంలోకి చేరి అక్కడ స్పృహ తప్పి పడిపోతుంది. ఇంతలో కాషాయ బట్టలు ధరించి ఒక బ్రహ్మచారి హరిభజన చేసుకుంటూ అటువైపు వచ్చి ఆమె ముఖం మీద నీళ్లు జల్లి బిడ్డతో పాటు అరణ్యంలోని ఒక గుహలోకి ఆమెను తీసుకువెడతాడు. ఆ గుహలోపల అపురూపమైన శిల్పాలు, అమ్మవారి పెద్ద విగ్రహము, ఆ విగ్రహం దేదీప్యమానమైన ప్రకాశంతో వెలిగిపోతూ ఉంటుంది. పూజా ద్రవ్యాలు, వివిధ పుష్పాల సువాసనలు ఉంటాయి. బ్రహ్మచారి పాలు తీసుకువచ్చి కళ్యాణికి ఇస్తాడు త్రాగుమని. కళ్యాణి ఆ పాలు బిడ్డకు పట్టి మంచి నీళ్లలో ఆ బ్రహ్మచారి బొటన వేలు ఉంచమని ఆ నీళ్లను మహాప్రసాదంగా స్వీకరిస్తుంది. అప్పుడు చెబుతుంది కళ్యాణి తన భర్త మహేంద్రుడు కనిపించేదాకా తాను భుజించను అని. నీ భర్తను వెతికి తీసుకువచ్చి నీకు అప్పగిస్తాను అని మాట ఇస్తాడు బ్రహ్మచారి. బ్రహ్మచారి భవానందుణ్ణి మహేంద్రుడిని వెతుక్కొని తీసుకురమ్మని పంపుతాడు. మహేంద్రుడు పాలపిడతతో వచ్చి భార్య పిల్ల కనిపించక పిచ్చివాడిలాగా ఆ అడవిలో తిరుగుతూ ఉండగా ఆ ప్రక్కన వెళ్తున్న సిపాయిలు ఇతను దొంగ అన్న అనుమానంతో మహేంద్రుడిని పట్టుకొని బండిలోకి తోసేసి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేస్తారు. ఈ బండిలో ప్రజల నుంచి వసూలు చేసిన కప్పం రూపాయల మూటలు కలకత్తాకు దొరతనం వారి ఖజానాకు వెళ్తున్నాయి. ఈ గొడవ ఏమి తెలియని మహేంద్రుడు భార్య బిడ్డను తలుచుకుంటూ దిగులు పడుతున్నాడు. ఈలోగా భవానందుడు కూడా కావాలని సిపాయిలకు పట్టుబడి బండిలో మహేంద్రుని ప్రక్క కాళ్ళు చేతులు కట్టబడి బండి మీద పడి ఉన్నాడు. నెమ్మదిగా మహేంద్రుని చెవిలో తాను మహేంద్రుని కోసమే వచ్చి కావాలని పట్టుబడ్డానని, బండి చక్రం మీద చేతికి కట్టిన తాళ్ళు ఉంచితే అవి ఒరిపిడికి తెగిపోతాయని చెబుతాడు. ఆ విధంగా చేసి బంధ విముక్తుడై భార్య పిల్ల గురించి అడుగుతుంటాడు మహేంద్ర సింహుడు. ఈలోగా మరో సన్యాసి రావటం, అతను బండిపై దూకి మెరుపు దాడితో సిపాయి తల నరకటం, తమ నాయకుని తల నేలకు ఒరగటం చూసి సిపాయిలు చెల్లాచెదురుగా పారిపోతారు. ఈ కొత్త సన్యాసి జీవానందుడు ఆ ధనరాశులను మఠానికి చేర్చే విధాన్ని భవానందునితో మాట్లాడటం చెవులారా విన్న మహేంద్రునికి ఈ సన్యాసుల మీద గల గౌరవం, భక్తి అన్నీ తగ్గిపోతాయి. వీళ్ళు ఒక రకంగా దొంగలే, వీరి వెంట వెళ్ళకూడదు అనుకుంటాడు. జీవానందుడు ఆ ధనరాశులను మఠానికి చేరుస్తాడు. అప్పుడు మహేంద్ర సింహుడు ప్రశ్నిస్తాడు, ప్రభుత్వం వారి డబ్బు అపహరించడం దొంగతనం కాదా అని. దానికి భవానందుడు ఇలా అంటారు, తమ దీక్ష, తమ ఉద్యమం గురించి పూర్తిగా వివరిస్తాడు. తిండి లేక ప్రజలు మలమల మాడిపోయి శలబాల్లా చచ్చిపోతున్నారు. మన దేశానికి వర్తకానికి వచ్చి మనలను ఆక్రమించుకొని మన రక్తాన్ని పిండి డబ్బు వసూలు చేస్తున్నారు. ముసల్మానులను మధ్యవర్తులుగా పెట్టుకొని ఈ ఇద్దరిని వెళ్ళగొట్టి దేశమాతకు ఈ దేశాన్ని అప్పగించాలి. అదే మా దీక్ష. ఇప్పుడు మఠానికి చేర్చిన డబ్బు ఎవ్వరిదో కాదు, బీద ప్రజలది. వేలాది సంతానులు దేశమాత సేవకై దీక్ష తీసుకుంటున్నారు. వారందరి కోసం ఈ డబ్బును ఉపయోగిస్తాం. ఇది మన డబ్బు. మన డబ్బును మనం దొంగతనం చేయటం లేదు. న్యాయంగా రావాల్సిన డబ్బు మనది, మనము తీసుకుంటున్నాము. మహేంద్రుని మనసు డోలాయమానంగా ఉన్నది. ఒకవైపు ఖజానాకు చేరవలసిన డబ్బు దారికాచి మఠానికి మళ్లించారన్నది అతను కళ్ళారా చూసిన నిజం. అయితే అది దొంగతనమని పిలవడానికి అతని మనసు ఎంత మాత్రమూ ఒప్పుకోవటం లేదు. దీని వెనక ఒక అకుంఠిత దీక్ష, విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. అన్నిటికీ మించి తన భార్య పిల్ల మఠంలో క్షేమంగా ఉన్నారు. భవానందునితో పాటు మఠానికి వెళ్తాడు. అక్కడ వందే మాతరం అన్న మాతృస్తుతి అతి శ్రావ్యంగా, మనోహరంగా అతని చెవులలో పడుతుంది. మాతృసేవలో సర్వం, భార్య బిడ్డలు, ఆఖరికి ప్రాణాలనైనా వదిలిపెట్టాలని, ప్రతి జీవి తనను తాను పరిపూర్ణంగా మాతృదేశానికి అర్పించుకోవాలని భవానందుడు అన్నప్పుడు మహేంద్రుడు అందుకు సిద్ధంగా లేడు. భార్యను తీసుకు వెళ్ళిపోతాను అంటాడు. అక్కడ మఠంలో అమ్మవారి దర్శనం,
అక్కడి సంతానుల దీక్ష, నిశ్చల సంకల్పం, గురువైన బ్రహ్మచారి అజేయమైన శ్రద్ధ మహేంద్ర సింహుణ్ణి ముగ్ధుణ్ణి చేస్తాయి. నా భార్యను, బిడ్డను ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చి నేను దీక్షను స్వీకరిస్తానని బ్రహ్మచారికి మాట ఇచ్చి వెనక్కి మల్లుతాడు. మార్గ మధ్యములో భార్య, భర్త, పిల్ల పక్కన ఆడుకుంటున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణి భర్తను సంతానుల దీక్ష పుచ్చుకోమంటుంది. నీ సంగతో అని భర్త ప్రశ్నించగా, నా ఆయుధం ఇది అంటూ విషపు గుళికల డబ్బా చూపించటం, ఆ డబ్బా ఆట వస్తువు అనుకొని పిల్ల ఆడుకుంటూ విషపు గుళికను నోట్లో పెట్టుకోవటం, కళ్యాణి తడిబట్టతో నాలిక తుడిచి ఆ బిడ్డ చనిపోయిందన్న వేదనతో తను గుళిక తిని పడిపోవటం, భార్య పిల్ల పోయిన మహేంద్ర సింహుడు పిచ్చివాడిలా తిరుగుతూ సిపాయిలకు పట్టుబడిపోయి ఆనాడు ప్రభుత్వ ధనం ఎత్తుకుపోయిన వారిలో ఇతను కూడా ఉన్నాడన్న అభియోగం మీద జైల్లో పడటం జరిగిపోతుంది. ఆ అడవిలో కళ్యాణి మృత కళేబరం ప్రక్కన గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డను అటే వస్తున్నటువంటి జీవానందుడు చూసి మృత శరీరానికి ఎవరో ఒకరు అంతిమ సంస్కారం చేస్తారు. ముందు బిడ్డను రక్షించాలని ఆ పసిదాన్ని ఎత్తుకొని తన చెల్లెలు నిమాయ్ ఇంటికి తీసుకువెడతాడు. నిమాయికి పిల్లలు లేరు. కుగ్రామంలో పచ్చని చెట్లు, పశు సంపద. భర్త వ్యవసాయదారుడు. నిమాయ్ ఆడబిడ్డను గుండెలకు హత్తుకొని తన స్వంత బిడ్డలాగా పెంచుతూ ఉంటుంది. నిమాయ్ ఇంటికి వెనుకగా శాంతి ఒంటరిగా యోగినిలాగా నివసిస్తూ ఉంటుంది. అపూర్వ సౌందర్య రాశి, ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా చదివిన శాంతి జీవానందుడి భార్య. అతను మాతృదేశ రక్షణ కోసం దీక్ష పుచ్చుకున్న సన్యాసి. ఒకసారి దీక్ష స్వీకరించిన సంతానులు మాతృదేశ శృంఖలాలు ఛేదించేదాకా భార్య పిల్లల ముఖం చూడకూడదు. పూర్తిగా సన్యాస ఆశ్రమవాసాన్ని స్వీకరించాలి. శత్రువులను తరిమికొట్టి భారత మాతకు స్వేచ్ఛా స్వతంత్రాలు వనగూర్చటమే వారి ధ్యేయం. ఈ ప్రపంచంలో భారత మాత సేవ తప్ప వారికి ఏ ఆకర్షణ, బంధము ఉండకూడదు. అటువంటి జీవానందుడు చెల్లెలు నిమాయి ప్రోద్బలంతో బలవంతంగా శాంతిని చూస్తాడు. శాంతి పూర్తి విరాగినిలాగా ఏకాంత జీవితం గడుపుతూ ఉన్నది. రాట్నం ఉడుకుతూ మాసిన బట్టలతో, తైల సంస్కారం లేని కుర్రులతో ఒక తపస్వినిలాగా ఆమె జీవితం గడుపుతున్నది. కృషించిపోయిన దేహం, వైరాగ్యం ప్రతిఫలిస్తున్న కళ్ళు, ఆ కళ్ళలోని నిరీక్షణ, అంతటి దీన అవస్థలో కూడా శాంతి ముఖం సౌందర్య కాంతులతో ఒక రకమైన దివ్యకాంతితో మెరిసిపోతూ ఉన్నది. శాంతిని చూసిన జీవానందుడు కదిలిపోతాడు. ఈ బ్రహ్మచర్యం, ఈ మాతృదీక్ష ఇవేవీ వద్దు, ఇన్నిటిని వదులుకొని శాంతి సమక్షంలో జీవితం గడపాలి అనుకుంటాడు. అందుకు అతను సిద్ధపడిన శాంతి ఒప్పుకోదు. అతని మార్గానికి తాను అడ్డు రాను అని, ఆ మార్గంలో తాను అతనికి నీడలా ఉంటానని, స్త్రీ పురుషులు అయినంత మాత్రాన ఆకర్షణకు, వ్యామోహానికి లొంగిపోవాలని ఎక్కడా లేదు అని అంటుంది. భార్యాభర్తల మధ్య ఆకర్షణ, లాలస మాతృదేశ పరిరక్షణలో ఐక్యం చేసి వీటికి అతీతమైన కర్తవ్య బంధములో తాము కలిసి జీవించవచ్చునని, ఆ కలయికలో లాలస, దేహ ఆకర్షణ వీటన్నిటిని మించిన దైవికమైన మాతృదీక్షాపరమైన జీవితం తాము గడపవచ్చునని, భర్త చేసే ప్రతి పనిలో భార్య సగభాగం పంచుకోవాలని, అర్ధనారీశ్వరవాదంలోని ఈ సూక్ష్మ అర్థం చాలా మందికి అర్థం కాదని, తను తన భర్త కర్తవ్యంలో, అతను చేసే ధర్మ యుద్ధంలో సరి సమానంగా నిలుస్తానని శాంతి అంటుంది. శాంతి మాటలు, ఆమె వాదన జీవానందునికి పూర్తిగా అర్థం కావు. అతనుకు ఎంతకీ అపరాధ భావం, భార్య ముఖం చూడకూడదన్న నిబంధనను అతిక్రమించాను అన్న పశ్చాత్తాపం, గురువులు ఏ శిక్ష విధించినా శిరస వహించటానికి, ఆఖరికి ప్రాణాలను సైతం ఇవ్వటానికి అతను తయారుగా ఉన్నాడు. కాషాయి బట్టలు కట్టుకున్న ప్రతి ఒక్కరిని దొరతనం వారు, ముస్లింలు వేటాడి పట్టుకుంటున్నారు. ప్రభుత్వ ధనం ఈ సంతానులు దొంగిలించారని, వారికి గుణపాఠం నేర్పాలని. దాంతో చాలామంది సంతానులు కాషాయ వస్త్రాలు వదిలేసి మామూలు బట్టలు కట్టుకొని తిరుగుతున్నారు. తమ గురువైన సత్యానందుల వారు కావి బట్టలతో దేశ సంచారం చేస్తున్నారు. వారికి ఏదైనా ఆపద వస్తుందేమోనని ధీరానందులకు భయం. భవానందుడు గురువును వెతకటానికి బయలుదేరతాడు. కాషాయి బట్టలు విడిచి జరి దోబతి, లోపల కవచం, పొడవాటి అంగీ ధరించి మొఘల్ జమీందారుల వేషం వేసుకొని బయలుదేరతాడు. ధీరానందులకు ఆశ్రమం అప్పజెప్పి. అతను అడవిలో వెళ్తూ ఉంటే ఒక చెట్టు కింద ఒక స్త్రీమూర్తి దేహం కనబడుతుంది. ఆమె ప్రక్కన ఒక చిన్న బరిన కనబడుతుంది. అది ఖాళీగా ఉంటుంది. ఆమె మహేంద్ర సింహుని భార్య అయి ఉంటుందని ఊహించుకొని అడవిలోని ఆకుపసరు ముక్కులు చెవుల్లో పిండి చేతులకు కాళ్ళకి రాస్తాడు. క్రమంగా ఊపిరి పీడుస్తున్నట్లు ముక్కు దగ్గర వెచ్చగా ఉంటుంది. కొద్ది కొద్దిగా ఆ స్త్రీకి స్పృహ రావటం, ఆమె లేచి కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంటుంది. భవానందుడు ఆ స్త్రీని గుర్రం మీద ఎక్కించుకొని నగరంలోని ఒక ఇంట్లోకి చేరుస్తాడు.
మహేంద్ర సింహుణ్ణి సత్యానంద బ్రహ్మచారిని కారాగారంలో ఉంచారన్న వార్త సాయంత్రం అయ్యేసరికి దావానలంగా వ్యాపించింది. వందలు వేలు సంఖ్యలో బల్లెములు కత్తులు పుచ్చుకొని సంతానులంతా భవానందుని సారథ్యంలో జైలు తలుపులు పగిలగొట్టి ఆ ఇద్దరిని విడిపిస్తారు. హరే రామ హరే కృష్ణ అనే మాటలతో ప్రదేశం దద్దరిల్లిపోతుంది. వందే మాతరం అన్న నినాదం సముద్ర ఘోషలాగా నగరాన్ని చుట్టుముట్టుతుంది. కళ్యాణి భర్తను సంతానుల దీక్ష పుచ్చుకోమంటుంది. నీ సంగతో అని భర్త ప్రశ్నించగా, నా ఆయుధం ఇది అంటూ విషపు గుళికల డబ్బా చూపించటం, ఆ డబ్బా ఆట వస్తువు అనుకొని పిల్ల ఆడుకుంటూ విషపు గుళికను నోట్లో పెట్టుకోవటం, కళ్యాణి తడిబట్టతో నాలిక తుడిచి ఆ బిడ్డ చనిపోయిందన్న వేదనతో తను గుళిక తిని పడిపోవటం, భార్య పిల్ల పోయిన మహేంద్ర సింహుడు పిచ్చివాడిలా తిరుగుతూ సిపాయిలకు పట్టుబడిపోయి ఆనాడు ప్రభుత్వ ధనం ఎత్తుకుపోయిన వారిలో ఇతను కూడా ఉన్నాడన్న అభియోగం మీద జైల్లో పడటం జరిగిపోతుంది. ఆ అడవిలో కళ్యాణి మృత కలేబరం ప్రక్కన గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డను అటే వస్తున్నటువంటి జీవానందుడు చూసి మృత శరీరానికి ఎవరో ఒకరు అంతిమ సంస్కారం చేస్తారు. ముందు బిడ్డను రక్షించాలని ఆ పసిదాన్ని ఎత్తుకొని తన చెల్లెలు నిమాయ్ ఇంటికి తీసుకువెడతాడు. నిమాయికి పిల్లలు లేరు. కుగ్రామంలో పచ్చని చెట్లు, పశు సంపద. భర్త వ్యవసాయదారుడు. నిమాయ్ ఆడబిడ్డను గుండెలకు హత్తుకొని తన స్వంత బిడ్డలాగా పెంచుతూ ఉంటుంది. నిమాయ్ ఇంటికి వెనుకగా శాంతి ఒంటరిగా యోగినిలాగా నివసిస్తూ ఉంటుంది. అపూర్వ సౌందర్య రాశి, ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా చదివిన శాంతి జీవానందుడి భార్య. అతను మాతృదేశ రక్షణ కోసం దీక్ష పుచ్చుకున్న సన్యాసి. ఒకసారి దీక్ష స్వీకరించిన సంతానులు మాతృదేశ శృంఖలాలు ఛేదించేదాకా భార్య పిల్లల ముఖం చూడకూడదు. పూర్తిగా సన్యాస ఆశ్రమవాసాన్ని స్వీకరించాలి. శత్రువులను తరిమికొట్టి భారత మాతకు స్వేచ్ఛా స్వతంత్రాలు వనగూర్చటమే వారి ధ్యేయం. ఈ ప్రపంచంలో భారత మాత సేవ తప్ప వారికి ఏ ఆకర్షణ బంధము ఉండకూడదు. అటువంటి జీవానందుడు చెల్లెలు నిమాయి ప్రోద్బలంతో బలవంతంగా శాంతిని చూస్తాడు. శాంతి పూర్తి విరాగినిలాగా ఏకాంత జీవితం గడుపుతూ ఉన్నది. రాట్నం ఉడుకుతూ మాసిన బట్టలతో తైల సంస్కారం లేని కుర్రలతో ఒక తపస్వినిలాగా ఆమె జీవితం గడుపుతున్నది. కృషించిపోయిన దేహం, వైరాగ్యం ప్రతిఫలిస్తున్న కళ్ళు, ఆ కళ్ళలోని నిరీక్షణ, అంతటి దీన అవస్థలో కూడా శాంతి ముఖం సౌందర్య కాంతులతో ఒక రకమైన దివ్య కాంతితో మెరిసిపోతూ ఉన్నది. శాంతిని చూసిన జీవానందుడు కదిలిపోతాడు. ఈ బ్రహ్మచర్యం, ఈ మాతృదీక్ష ఇవేవీ వద్దు, ఇన్నిటిని వదులుకొని శాంతి సమక్షంలో జీవితం గడపాలి అనుకుంటాడు. అందుకు అతను సిద్ధపడిన శాంతి ఒప్పుకోదు. అతని మార్గానికి తాను అడ్డు రాను అని, ఆ మార్గంలో తాను అతనికి నీడలా ఉంటానని, స్త్రీ పురుషులు అయినంత మాత్రాన ఆకర్షణకు వ్యామోహానికి లొంగిపోవాలని ఎక్కడా లేదు అని అంటుంది. భార్యాభర్తల మధ్య ఆకర్షణ, లాలస మాతృదేశ పరిరక్షణలో ఐక్యం చేసి వీటికి అతీతమైన కర్తవ్య బంధములో తాము కలిసి జీవించవచ్చునని, ఆ కలయికలో లాలస, దేహ ఆకర్షణ వీటన్నిటిని మించిన దైవికమైన మాతృదీక్షాపరమైన జీవితం తాము గడపవచ్చునని, భర్త చేసే ప్రతి పనిలో భార్య సగభాగం పంచుకోవాలని, అర్ధనారీశ్వరవాదంలోని ఈ సూక్ష్మ అర్థం చాలా మందికి అర్థం కాదని, తను తన భర్త కర్తవ్యంలో అతను చేసే ధర్మ యుద్ధంలో సరి సమానంగా నిలుస్తానని శాంతి అంటుంది. శాంతి మాటలు, ఆమె వాదన జీవానందునికి పూర్తిగా అర్థం కావు. అతనుకు ఎంతకీ అపరాధ భావం, భార్య ముఖం చూడకూడదన్న నిబంధనను అతిక్రమించాను అన్న పశ్చాత్తాపం, గురువులు ఏ శిక్ష విధించినా శిరస వహించటానికి, ఆఖరికి ప్రాణాలను సైతం ఇవ్వటానికి అతను తయారుగా ఉన్నాడు. కాషాయి బట్టలు కట్టుకున్న ప్రతి ఒక్కరిని దొరతనం వారు ముస్లింలు వేటాడి పట్టుకుంటున్నారు. ప్రభుత్వ ధనం ఈ సంతానులు దొంగిలించారని, వారికి గుణపాఠం నేర్పాలని. దాంతో చాలామంది సంతానులు కాషాయ వస్త్రాలు వదిలేసి మామూలు బట్టలు కట్టుకొని తిరుగుతున్నారు. తమ గురువైన సత్యానందుల వారు కావి బట్టలతో దేశ సంచారం చేస్తున్నారు. వారికి ఏదైనా ఆపద వస్తుందేమోనని ధీరానందులకు భయం. భవానందుడు గురువును వెతకటానికి బయలుదేరతాడు. కాషాయి బట్టలు విడిచి జరి దోబతి, లోపల కవచం, పొడవాటి అంగీ ధరించి మొఘల్ జమీందారుల వేషం వేసుకొని బయలుదేరతాడు. ధీరానందులకు ఆశ్రమం అప్పజెప్పి. అతను అడవిలో వెళ్తూ ఉంటే ఒక చెట్టు కింద ఒక స్త్రీమూర్తి దేహం కనబడుతుంది. ఆమె ప్రక్కన ఒక చిన్న బరిన కనబడుతుంది. అది ఖాళీగా ఉంటుంది.
ఆమె మహేంద్ర సింహుని భార్య అయి ఉంటుందని ఊహించుకొని అడవిలోని ఆకుపసరు ముక్కులు చెవుల్లో పిండి చేతులకు కాళ్ళకి రాస్తాడు. క్రమంగా ఊపిరి పీడుస్తున్నట్లు ముక్కు దగ్గర వెచ్చగా ఉంటుంది. కొద్ది కొద్దిగా ఆ స్త్రీకి స్పృహ రావటం, ఆమె లేచి కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంటుంది. భవానందుడు ఆ స్త్రీని గుర్రం మీద ఎక్కించుకొని నగరంలోని ఒక ఇంట్లోకి చేరుస్తాడు. మహేంద్ర సింహుణ్ణి సత్యానంద బ్రహ్మచారిని కారాగారంలో ఉంచారన్న వార్త సాయంత్రం అయ్యేసరికి దావానలంగా వ్యాపించింది. వందలు వేలు సంఖ్యలో బల్లెములు కత్తులు పుచ్చుకొని సంతానులంతా భవానందుని సారథ్యంలో జైలు తలుపులు పగిలగొట్టి ఆ ఇద్దరిని విడిపిస్తారు. హరే రామ హరే కృష్ణ అనే మాటలతో ప్రదేశం దద్దరిల్లిపోతుంది. వందే మాతరం అన్న నినాదం సముద్ర ఘోషలాగా నగరాన్ని చుట్టుముట్టుతుంది. నగరంలోని ముస్లింలపై విజృంభించండి అనిన భవానందుని ఆదేశాలతో గుంపులు గుంపులుగా నరమేధం. ఈ లోపల ఫిరంగులు తుపాకులతో అసదుల్ జమాన్ సైన్యంతో సంతాన్లపై కాల్పులు మొదలెడతాడు. ఫిరంగి గుళ్ల వర్షం, కత్తులు బల్లాలు వంటి సంప్రదాయ ఆయుధాలు ఫిరంగిల ముందు తల వంచుకోవలసి వస్తుంది. సత్యానందులు సంతానులను వెనుతిరిగి వెళ్ళిపోమని, పోరు నిష్ప్రయోజనమని ఆజ్ఞాపిస్తాడు. పరాభవంతో సంతానులు వెనుతిరిగి అడవిలోకి వెళ్ళిపోతారు. ఈ పోరాటం వల్ల మహేంద్ర సింహునిలో పరివర్తన కలుగుతుంది. తనని జైలు నుంచి విడిపించి రక్షించిన ఈ సంతానులు తాను మొదట్లో అనుకున్నట్లు ప్రభుత్వ ధనాన్ని దొంగిలించే దోపిడి దొంగలు కారు. వారి ప్రతి పనిలో ఒక లక్ష్యం, ధ్యేయం ఉంది. తన భార్య పిల్ల విషగులికలు మింగి చనిపోయారు. తనకు ఎవరూ లేరు. దేశమాత సేవలో తన శేష జీవితం గడపాలి అని సత్యానంద బ్రహ్మచారిని తనకు దీక్ష ఇప్పించమని వేడుకుంటాడు. వారు పెట్టిన నియమాలను పూర్తిగా ఆచరిస్తాను. భార్య పిల్ల మరణించారు కాబట్టి కుటుంబ జీవితం అనే ప్రశ్నే లేదు నాకు అంటాడు. అయితే సత్యానందుల వారు మహేంద్ర సింహుడు ఈ మఠంలో ఉండటానికి ఒప్పుకోడు. అతను తిరిగి తన స్వగ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న విశాలమైన భవనంలో ఫిరంగులు తుపాకులు వంటి ఆయుధాలను తయారు చేయాలని, లేక శత్రువుల నుంచి దొంగిలించుకొని తీసుకొచ్చి ఇచ్చిన ఆయుధాలను ఆ భవనంలో దాచాలని, మందుగుండు సామానుతో తప్ప శత్రువులను జయించడానికి సాధ్యపడటం కుదరదని తమ భవిష్యత్ కార్యక్రమాలను విశదీకరిస్తాడు. మహేంద్ర సింహుడు వెనక్కి వెళ్లి గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆయుధాలను సేకరించడానికి ఒప్పుకుంటాడు. మహేంద్ర సత్యానంద బ్రహ్మచారితో మాట్లాడుతున్న సమయంలోనే మరొక సంతానుడికి దీక్ష ఇప్పించడం జరుగుతుంది. అపురూప ప్రకాశంతో కాషాయ వస్త్రాలు, గుండెలపై జింక చర్మం, గడ్డాలు, మీసాలతో ఉన్న ఆ కొత్త సన్యాసికి నవీనానంద అని నామకరణం చేస్తారు. నవీనానంద గురువుగారికి తన వాద పటిమతో తృప్తిని కలుగజేయడం జరుగుతుంది. తాను జీవానందుని భార్యనని, స్త్రీ అయిన బ్రహ్మచర్య దీక్షలో కఠోర నియమనిష్టలు పాటిస్తానని, ఆలోచన విధానంలో ధర్మ దీక్షలో స్త్రీ పురుషులను విడదీసి చూడడం న్యాయం కాదని అంటుంది ఆ వ్యక్తి. వేదాలు ఉపనిషత్తులు ఉదహరిస్తూ తన భర్త జీవానందుని ప్రాణాలు కాపాడటానికి, అతనికి అపాయం కలగకుండా ఉండటానికి తాను వచ్చానని, సదా అతనిని నీడలా కాపాడుకుంటానని, అతని పవిత్ర దీక్షకు తాను అడ్డు రానని మాట ఇస్తుంది. ఆ రాత్రి మఠంలో ఉండటానికి నవీనానంద అని నామకరణం చేయబడిన శాంతి స్త్రీ అయినను శాంతికి అనుమతిస్తాడు సత్యానందుల వారు. శాంతిలో గల వాదన పటిమ, సూర్య కిరణాల కంటే తీక్ష్ణమైన ఆమె జ్ఞాన సంపద, ఆమె ఉదహరించిన తర్క మీమాంస గ్రంథాలు గురువును ఆశ్చర్యంలో ఉంచుతాయి. ఈ శాంతిలో ఆయనకు జగన్మాత, భారతమాత కనిపిస్తారు. పవిత్రమైన వజ్రం వంటి దీప్తి కలిగిన ఈ స్త్రీమూర్తి వల్ల ఎటువంటి కలంకం రాదు అనుకుంటాడు. ఆ రాత్రి శాంతి జీవానందుని కుటీరంలో ఉండటం, అర్ధరాత్రి తిరిగి వచ్చిన జీవానందుడు తన కుటీరంలో చాపపై నిద్రిస్తున్నది సన్యాసి అనుకోవడం, ఆ తర్వాత స్పర్శ వల్ల ఆమె స్త్రీ అని తెలుసుకొని బయటికి పంపాలని వృధా ప్రయత్నం, గడ్డాలు మీసాలతో ఉన్న ఈ స్త్రీని గురువుగారే అనుమతించారని విని ఆశ్చర్యపోతాడు. నవీనానందుడని పిలువబడే శాంతి భర్తను దూరంలో ఉంచుతుంది. అస్త్ర శస్త్ర విద్యలో పురుషులకు దీటుపోనని గురు సమక్షంలో తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ కప్పాన్ని దారి అడ్డగించి మఠానికి మరలించిన సంతానులు గురువు ఆజ్ఞతో పల్లె పల్లెకు, ఇంటింటికి వెళ్లి తుపాకులు ఉంటే ఇమ్మని వాటిని సేకరించి భద్రపరుస్తున్నారు. 10, 20, 30 గుంపులుగా వెళ్లి ముసల్మానుల ఇళ్లు తగలబెట్టడం, వారిని తరిమి కొట్టడం చేస్తున్నారు. దొరతనం వారి తరఫున హిందువులపై అధికారం చెలాయించి పన్నులు వసూలు చేసిన ముస్లింలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఆ సందర్భంలో అసదుల్ జమాన్ కలకత్తాలో ఉన్న ఆంగ్లేయ ప్రభువుకు ఇప్పుడు ₹1 కూడా వసూలు కావటం లేదు. నేను ఖజానాకు డబ్బు పంపే స్థితిలో లేను. మీరు నన్ను రక్షించండి, లేదా మీరే వచ్చి పన్నులు వసూలు చేసుకోండి అని రాస్తాడు. అంతేగాక హరి హరి జయ జగదీశ హరి అని గుంపులుగా సంతానులు వచ్చి తమ సైన్యాన్ని సర్వనాశనం చేస్తున్న తీరును కూడా వివరించాడు. అప్పటికి వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా నియమింపబడి కొద్ది రోజులే అయింది.
ప్రభుత్వం వారి ఉక్కుపాదంతో ఈ సంతానుల విద్రోహ చర్యలు అణచాలని ఆ ప్రయత్నంలో వారన్ హేస్టింగ్స్ కెప్టెన్ థామస్ అనే బ్రిటిష్ అధికారిని సైన్యాధికారిగా చేసి సైన్యంలో సిపాయిలను, రాజుల, జమీందారుల, జాగీర్దారులు, ప్రభుత్వ విధేయులైన అందరి సైన్యాన్ని సమీకరించి కొందరు ఆంగ్లేయ సైనికులను కూడా నియమించి అరణ్యాల్లో, నగరాల్లో, గ్రామాల్లో వేటగాళ్ల వలె పొంచి సంతానులను ఏరిపారేయమని హుకుం జారీ చేశాడు. అప్పటికే సిపాయిలు క్రమశిక్షణ కోల్పోయి బలహీనులుగా తయారయ్యారు. దీనికి తోడు గంజాయి, సారాయి వంటి మత్తు పదార్థాలకు లోనై వీరు చేతపట్టుకున్న తుపాకులు సంతానుల బల్యాలు, కొడవళ్ల ముందు నిరర్ధకమయ్యాయి. సిపాయిల తలల్ని గడ్డి నరికినట్లు వారు నరికి పారేశారు హరిహరి అంటూ జయ ధ్వానాలు చేస్తూ. 1776 సంవత్సరంలో ఈ సంతానుల వీర కథల్ని సామాన్యులు కథలుగా గాథలుగా చెప్పుకున్నారు. మొదటిసారి పరాజయం రుచి చూసిన కెప్టెన్ థామస్ మళ్ళీ సైన్యాన్ని సమీకరించుకొని అరణ్య ప్రాంతాన ఆనందమఠం ఎక్కడ ఉందా అన్న కుతూహలంతో 4 పటాలాలతో అరణ్యంలో డేరాలు వేసుకొని ఉన్నాడు. అరణ్య ప్రాంతాల గుర్రంపై వెళ్తూ దారి తప్పిన థామస్ సన్యాసి వేషంలో ఉన్న శాంతిని చంపబోయి ఆమె స్త్రీ అని గ్రహించి ఆమెతో సరసాలు ఆడబోయి దీనికి తోడు గంజాయి, సారాయి వంటి మత్తు పదార్థాలకు లోనై వీరు చేతపట్టుకున్న తుపాకులు సంతానుల బల్యాలు, కొడవళ్ల ముందు నిరర్ధకమయ్యాయి. సిపాయిల తలల్ని వారు గడ్డి నరికినట్లు నరికి పారేశారు హరిహరి అంటూ జయ ధ్వానాలు చేస్తూ. 1776 సంవత్సరంలో ఈ సంతానుల వీర కథల్ని సామాన్యులు కథలుగా గాథలుగా చెప్పుకున్నారు. మొదటిసారి అపజయం రుచి చూసిన కెప్టెన్ థామస్ మళ్ళీ సైన్యాన్ని సమీకరించుకొని అరణ్య ప్రాంతాన ఆనందమఠం ఎక్కడ ఉందా అన్న కుతూహలంతో 4 పటాలాలతో అరణ్యంలో డేరాలు వేసుకొని ఉన్నాడు. అరణ్య ప్రాంతాల్లో గుర్రంపై వెళ్తూ దారి తప్పిన థామస్ సన్యాసి వేషంలో ఉన్న శాంతిని చంపబోయి ఆమె స్త్రీ అని గ్రహించి ఆమెతో సరసాలాడబోగా శాంతి యుక్తిగా నవ్వుతూ తుపాకీ పారేసి తప్పించుకొని హరే మురారే అంటూ పాడుకుంటూ అరణ్యం మధ్యలోకి వెళ్ళిపోతుంది. మరుక్షణం స్త్రీ పురుషులిద్దరి కంఠం వందే మాతరం అంటూ శ్రావ్యంగా థామస్ చెవుల పడి తాను మోసపోయిన విషయం గ్రహిస్తాడు. ఆ ఇద్దరు జీవానంద, నవీనానందలు అంటే శాంతి, ఆమె భర్త దంపతులై ఉండి మఠం యొక్క కఠిన నియమాలను పాటిస్తూ ఈ లౌకిక ప్రపంచంలోని బంధాల కంటే ఉన్నతమైన ఆత్మల సంయోగంతో బ్రతుకుతున్న అపూర్వ వ్యక్తులు వారు. అయితే దీక్ష తీసుకొని సన్యాసం స్వీకరించిన భవానందుని మనసులోని బలహీనత పోలేదు. అతను ఎంత ప్రయత్నించినా కళ్యాణిపై గల ఆకర్షణను జయించలేకుండా ఉన్నాడు. నగరంలో కళ్యాణిని ఒక గృహంలో ఉంచి ఆమెకు తన మనోవేదన, తన కోరికే వెల్లడించుకుంటాడు. కళ్యాణి అతడిని గడ్డి పోచలా నిరాకరిస్తుంది. భర్త మహేంద్రసింహుణ్ణి తప్ప తన మనసులో ఎవ్వరికీ చోటు లేదు అంటుంది. తన బిడ్డ ఏమైంది, ఎక్కడుంది అని పదే ప్రశ్నిస్తుంది. గోసాయిలకు, సన్యాసులకు ఇటువంటి చాపల్యం ఉండకూడదు. మాతృసేవ ఒక్కటే వారి లక్ష్యం కావాలని మందలిస్తుంది. భవానందుడు తన మనసులోని వ్యాకులతను, అంతర్గతంగా ఉన్న బాధను ధీరానందునితో వెళ్ళబోసుకుంటాడు. ధీరానందుడు మన ప్రాచీన ఋషులు, మన ఆధ్యాత్మిక కావ్యాలు ఈ చంచలత్వాన్ని ఎలా తృణీకరించాయో, బుద్భుతప్రాయమైన మానవ జీవితాన్ని శాశ్వతమైన విలువలకు అంకితం చేయాలని, దేశమాత సేవకై ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలని ప్రబోధిస్తాడు. అంతేకాదు ఈ అల్ప కోరికలకు మరణం ఒక్కటే ప్రాయశ్చిత్తం అని కూడా అంటాడు. సత్యానంద బ్రహ్మచారి సంతానులను అందరినీ ఆ రాత్రివేళ పిలిపించి వేలాది మంది గుమిగూడగా కెప్టెన్ థామస్ సంతానులను హతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆ జగన్మాత పాదాల సాక్షిగా వందే మాతరం అన్న సమరశంఖం పూరించి ఆ విదేశీ సైనికులను పూర్తిగా రూపరహితం చేసి భారతదేశం నుంచి తరిమి కొట్టాలని, అఖండ సంతానుల సైన్యానికి భవానందుని ముఖ్య అధికారిగా చేస్తున్నానని ప్రకటిస్తాడు. భవానందుని హృదయం ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి తహతహలాడుతున్నది. కళ్యాణి పట్ల కలిగిన వ్యామోహానికి ప్రాయశ్చిత్తంగా ఈ పోరులో తన ప్రాణాలను అర్పించి దేశమాతను కాపాడాలి. భవానందుడు సుడిగాలిలో గుర్రం మీద దౌడు తీస్తాడు. వెనుక వేలాది మంది సన్యాసులు ఉత్సాహంతో హరి, వందే మాతరం అన్న నినాదాలతో ముందుకు దూకగా ఈ పోరాటంలో భవానందుడు కెప్టెన్ థామస్ శిరస్సుకు తుపాకీ గురిపెట్టి పేలుస్తాడు. థామస్ శిరస్సు నేలకు ఒరిగిపోతుంది. తమ నాయకుడు హతం కావడం కళ్ళారా తిలకించిన ఆంగ్లేయ సిపాయిలు వెర్రి కోపంతో భవానందుని మీద పడి అతన్ని హతమారుస్తారు. వందే మాతరం అని గొంతెత్తి పాడుతూ ప్రాణాలు విడుస్తాడు భవానందుడు.
రమణి రూపలావణ్యానికి సమ్మోహితుడైన తనకు సరియైన విమోచన కలిగింది అనుకుంటూ భగవద్ ధ్యానం చేస్తూ ప్రాణాలు విడుస్తాడు భవానందుడు. అతనికి మంచి గంధపు కట్టెలతో చితిని పేర్చి వందే మాత్రం అన్ని దిక్కులు పెక్కెటిల్లేటట్లు జయ జయ ధ్వానాలు చేస్తూ అగ్నికి ఆహుతి చేస్తారు జీవానంద, ధీరానంద, సత్యానంద బ్రహ్మచారులు. శత్రు సైన్యం చెల్లా చెదురు అయింది. అందుచేత తమ స్వాధీనంలోకి వచ్చిన పల్లెలు నగరాలలోని జనులకు స్వస్థత చేకూర్చాలి. శిష్యులు సత్యానందుల వారిని రాజును చేస్తామని ముందుకు వచ్చినప్పుడు సత్యానందుల వారికి మునుపెన్నడూ రాని కోపం తన్నుకొస్తుంది. ఈ పోరాటం రాజ్యాధిపత్యానికి కాదు, అధికార ప్రదర్శనకు కాదు. తాను ప్రజల సేవకుణ్ణి, దేశమాత సాక్షిగా ఈ ప్రజల ఇక్కట్లు కష్టాలు తీర్చడమే తన ధ్యేయం. ఆ గమ్యం చేరుకున్నాం కాబట్టి మహేంద్రసింహుడు భార్యను చూడవచ్చు, దీక్షను ముగించవచ్చు అని అనుజ్ఞ ఇస్తాడు. అయితే భార్య పిల్ల ఇద్దరు చనిపోయాక తనకు గృహస్థ జీవితం వద్దు, ఈ మఠంలోనే ఉండిపోతాను అని కన్నీళ్లతో వేడుకున్న మహేంద్రను ఓదారుస్తూ నీ భార్య బ్రతికే ఉంది, ఆమెను నేను తీసుకొస్తాను అని ధీరానందుడు కళ్యాణిని వెంటబెట్టుకు వస్తాడు. భార్యాభర్త ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తారు పిల్ల కోసం. అప్పుడు చెట్టు మీద నుండి ఒక కోమల కంఠం, ఒక సన్యాసి నీ పిల్ల బ్రతికే ఉంది, నీకు అప్పజెప్పే బాధ్యత నాది అంటుంది. మహేంద్రుడు ఆశ్చర్యపోతాడు, ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు. మరునాడు బిడ్డను తీసుకువచ్చి అప్పజెప్తానని ఆ సన్యాసి చెట్టు దిగి ఆ రాత్రి కళ్యాణి కుటీరంలో గడుపుతాను అన్నప్పుడు మహేంద్రునికి కోపం, బాధ కలుగుతాయి. అయితే ఆ సన్యాసి మగవాడు కాదు, స్త్రీ, జీవానందుని భార్య నవీనానందాన్ని పిలువబడే శాంతి అని తెలుసుకున్నప్పుడు మహేంద్రునికి సిగ్గు, ఆనందం రెండూ కలుగుతాయి. ఆ మరునాడు నిమాయి కళ్యాణి బిడ్డను ఎత్తుకొని వస్తుంది. బిడ్డకు 3 ఏళ్లు వస్తాయి. కళ్యాణి చేతులు చాచినప్పుడు ఆ బిడ్డ రాదు. బలవంతాన తల్లి చేతుల్లోకి వచ్చిన ఎదురుగా ఉన్న నిమాయిని చూసి అమ్మా అంటూ నిమాయి చేతుల్లోకి వాలిపోతుంది. ఈ దృశ్యం అందరినీ కరిగిస్తుంది. నిమాయి కళ్ళల్లో 35 కోట్ల భారతీయుల పట్ల భారత మాతకి గల అనురాగం, ప్రేమ, ఆప్యాయత ప్రతిఫలిస్తాయి. తల్లి అంటే గర్భవాసం ఒకటే కాదు, పెంచిన ప్రేమ కంటే ఎంతో ఉన్నతమైనది, బలమైనది. భారతమాత ప్రతిరూపమే ఈ నిమాయి. కళ్యాణి తన బిడ్డను తిరిగి నిమాయికి అప్పజెపుతుంది. బెంగాల్ ఉత్తర ప్రాంతంలో ముసల్మాన్ల అధికారం పూర్తిగా శిథిలమైంది. హిందువులంటే వారు భయపడి పారిపోయే స్థితి వచ్చింది. తన తొలి ప్రయత్నం విఫలం కావడంతో గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ మేజర్ ఎడ్వర్డ్ని 2వ సేనాపతిని చేయడానికి ఇంగ్లాండ్ నుండి కలకత్తాకు పిలిపించాడు. మేజర్ ఎడ్వర్డ్కి ఈ యుద్ధం బ్రిటిష్ వారు ఎవరితో పోరాడుతున్నారు అన్నది అర్థం కావడం లేదు. ప్రత్యర్థి రాజు కాదు, రాజ్యమూ లేదు, కోటలు లేవు, కేవలం సన్యాసులు. హరే కృష్ణ, వందే మాతరం అంటూ సైనికులు ఎక్కడ డేరాలు వేసుకుంటే అక్కడికి వచ్చి వారిని మెరుపు దాడితో గాయపరిచి తిరిగి చూసే లోపలే పారిపోతున్నారు. ఆంగ్లేయుల వశంలో ఉన్న గ్రామాలను తగలబెడుతున్నారు. వీరిని ఎలా పట్టుకోవడం? పదశిఖన గ్రామంలో కోట కట్టుకొని అక్కడ ఆయుధశాలను, ధనాన్ని దాచుకున్నారని, ఆ కోటలోనే వారి శక్తి ఉన్నాయనే సమాచారం తెలుసుకొని ఆ దుర్గం ఆక్రమించుకోవాలనుకుంటాడు ఎడ్వర్డ్. అయితే అక్కడ సంతానులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని విని భయపడి ఊరుకుంటాడు. ఈ లోపల అదృష్టవశాత్తు మాఘ శుద్ధ పూర్ణమి నాడు సంతానులంతా కేందు బిల్లు గ్రామానికి లక్షల సంఖ్యలో సంతానులు రాబోతున్నారని, ఈ ఏడాది విజయ పరిషత్తులు జరుపుకోనున్నారని గూఢచారుల వల్ల తెలుసుకొని ఆ సమయంలో పదచిహ్న గ్రామాన్ని ముట్టడి ఆయుధాలు ధ్వంసం చేసి ధనాగారాన్ని స్వాధీనం చేసుకోవాలి అనుకుంటాడు. ఎడ్వర్డ్ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పరిషత్తు జరుగు గ్రామమును ఉత్సవ సమయంలో ఆంగ్లేయులు ముట్టడిస్తారని ఊరూరా చాటింపు వేయిస్తాడు. ఇది విని గోసాయిలు మహేంద్రునితో సహా పెద్ద సైన్యం చేకూర్చుకొని ఆయుధాలతో కేందు బిల్లికి బయలుదేరుతారు. పదచిహ్న దుర్గంలో తక్కువ మంది గోసాయి సైనికులు ఉంటారు. జీవానందుడు, నవీనానంద అని పిలువబడే శాంతి ఈ ఉత్సవంలో ప్రాణత్యాగం చేసి తమ ప్రతిజ్ఞ భంగానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అడవి మార్గాన వెళ్తుంటే దూరాన అరణ్యం మధ్యలో పెద్ద సంఖ్యలో ఆంగ్లేయుల శిబిరం కనబడుతుంది. తాను సన్యాసి వేషం ధరించి మఠంలో ఇన్నాళ్లు ఉన్నప్పటికీ మరణ సమయాన స్త్రీలు ధరించే బట్టలు కట్టుకోవాలని శాంతి సర్వాలంకార శోభిత అయింది. ముఖాన్ని కుంకుమ, తీక్ష్ణమైన దృష్టి, అపురూప లావణ్యవతి అయిన శాంతిని చూసిన ఎడ్వర్డ్ ఆమెను మాటల్లోకి దించి పదచిహ్న గ్రామంలో ఎంతమంది సైనికులు ఉన్నారు, ఆ గ్రామం ఎక్కడ ఉంది మొదలైనవి చెబితే 100 రూపాయలు లంచం ఇస్తానంటాడు. శాంతి అలాగే దారి చూపుతానని ఇంకొక సైనికునితో గుర్రం మీద వెళ్ళడానికి సిద్ధపడి దారిలో ఆ సైనికుని కిందికి త్రోసేసి గుర్రం ఎక్కి వాయు వేగంతో వెళ్లి ఆ అరణ్యంలో జీవానందుడికి శత్రువుల పథకాన్ని చెబుతుంది. అతను వెంటనే సత్యానంద స్వామికి, మహేంద్రునికి ఈ విషయం చెప్పగా వందే మాతరం అంటూ లక్షలాది సంతానులు శత్రు సైన్యాన్ని చుట్టుముట్టి వారిని ముక్కలు ముక్కలుగా నరుకుతారు. పారిపోయే వాళ్లను వెనక్కి ఈడ్చుకు వచ్చి చావగొడతారు. ఆఖరికి ఈ ఘోర పరాజయం గురించి వారన్ హేస్టింగ్స్కు చెప్పే నాదుడు ఉండడు.
సంతానులు ఆంగ్లేయ సైన్యంపై సాధించిన ఈ అద్భుత విజయం వారి శౌర్య పరాక్రమాలు బ్రిటిష్ వారి అధికారాన్ని, ఆధిపత్యాన్ని, రాజ్య పాలనను సమూలంగా కదిలించి వేస్తాయేమోనన్న భయం పట్టుకుంది ఆంగ్లేయ పాలకులకు. వందే మాతరం అన్న నినాదం వింటే అది యమధర్మరాజు కేక ఏమోనన్నంత భీతి కలిగింది దొరతనం వారికి. ఆ భీకర యుద్ధంలో జీవానందుడు, సదానందుడు, ధీరానందుడు అనేక మంది విగత జీవులు అయినారు. అర్ధరాత్రి సమయంలో శాంతి తన భర్త దేహం కోసం వెతుకుతూ ఉంటుంది. కురుక్షేత్రంలోనే అంతఃపుర కాంతలాగా అక్కడికి వచ్చిన సత్యానంద బ్రహ్మచారి ఆమెను ఓదారుస్తూ జీవానందుని శరీరాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన చికిత్సా దేవత అతను చనిపోలేదు అని, విపరీతమైన దేహశ్రమ వల్ల స్పృహ తప్పాడని ఆమెను ఓదార్చి జీవానందుడి శరీరాన్ని ఆ దేవత స్పృశించగా జీవానందుడు అటూ ఇటూ కదులుతాడు. అప్పుడు శాంతి తన భర్తతో హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సమాధిలో శేష జీవితం గడుపుదాము అంటుంది. అందుకు జీవానందుడు ఒప్పుకోడు. లక్షలాది మంది ప్రాణాలు వడ్డి ఈ దేశాన్ని సంతానులకు అప్పగించినప్పుడు దానిని రక్షించాల్సిన బాధ్యత తమకు ఉంది. ఈ దేశం పటిష్టమయ్యేదాకా మనము కర్తవ్య పాలన చేయాలి అంటాడు. అందుకు శాంతి ఒప్పుకోదు. అటువంటి రక్షణ బాధ్యత మహేంద్రుడి వంటి వారు స్వీకరించాలి, కానీ మన వంటి గోసాయిలు కాదు. అంతేకాదు, జీవానందుడు గురువుకు ఇచ్చిన మాట ప్రకారం భార్య ముఖం చూసిన దానికి ప్రాయశ్చిత్త ప్రాణాలు అర్పించాడు. ఆ పోయిన ప్రాణాలను చికిత్సా దేవత పునర్జీవింపజేసింది. అందుకని జీవానందుడికి దీక్ష నుంచి విముక్తి లభించింది. అతను సర్వ స్వతంత్రుడు, తనవాడు. ఇద్దరం హిమాలయాలకు వెళ్ళగల స్వేచ్ఛ మనకుంది అని తర్కం లేవనెత్తుతుంది ఆమె. ఆమె వాదన పటిమకు ఇటు సత్యానంద బ్రహ్మచారి, అటు చికిత్సా దేవత ఇద్దరు కూడా తల వంచుతారు. అయితే ముసల్మాన్ల నుండి, అధికారం నుండి విముక్తి పొందిన ఈ దేశం ఏమవుతుంది? దీనిని ఆంగ్లేయులకు అప్పగించాలా అన్న సత్యానందుని సందేహాలకు చికిత్సా దేవత సూటిగా భవిష్యత్ వాణిలా జవాబు చెబుతుంది. ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు. తెల్లవాళ్లు ముసల్మాన్ల వలె బద్ధకస్తులు, విషయలోలులు, క్రమశిక్షణ లేని నిర్వ్యాపారులు కాదు. వారు మన జనాభాను క్రమశిక్షణతో, నియమ నియంత్రణలతో సరిదిద్దగలుగుతారు. అలా కొద్ది కాలం ఆంగ్లేయుల అధికారంలో శిక్షితులైనాక తర్వాత తమను తాము పాలించుకొని రాజ్యాధికారం చేపట్టగలిగిన శక్తి గలవారు అవుతారు మనవారు అంటూ భవిష్యత్తు గురించి సూచనాప్రాయంగా చెబుతూ సత్యానందుణ్ణి మఠంలోకి, శాంతి జీవానందులను హిమాలయ పర్వతాలకు వెళ్ళటానికి అనుమతి ఇస్తుంది చికిత్సా దేవత. ఇది ఆనంద్ మఠ్ నవల యొక్క కథ. ఈ నవలను బంకిం చంద్రుడు 150 ఏళ్ల క్రితం బెంగాలీలో వ్రాశారు. అప్పటి పాలకులైన బ్రిటిష్ వారు ఈ నవలను నిషేధించలేదు, కానీ నవలలోని వందే మాతరం గీతాన్ని నిషేధించారు. ఇలా బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన ఈ గీతాన్ని 33 కోట్ల భారతీయులు గొంతెత్తి పాడి బ్రిటిష్ పాలకులను ఎదురొడ్డి నిలిచి వందే మాతరమని పాడుతూ జైళ్లకు వెళ్లారు. ఆస్తులు, ఆరోగ్యం, భార్య, బిడ్డలు, ఆఖరుకు ప్రాణాలను కూడా త్యాగం చేశారు. వందే మాతరం అంటూ అలా కోట్లాది భారతీయులను ఉత్తేజపరిచిన ఈ గీతం బంకిం చంద్రుడు రాసిన ఆనంద్ మఠ్ నవలలో సత్యానందులు పాడిన ఈ మాతృవందన గీతం.